విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకుని తులారాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న రుణాలు మంజూరు కావడంతో ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. మీ మాటలకు విలువ ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ మాసం చాలా మంచి సమయంగా చెప్పవచ్చును. విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి సమయంగా చెప్పవచ్చును. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు తమ అనుకున్న లేదా కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లతో కూడిన బదిలీలు వంటివి ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అధిక లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. అయినప్పటికీ వ్యాపారం బాగానే కొనసాగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకొనవచ్చును. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి బుధవారం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.